పత్రికా విలేకరులందరికీ కూడా నమస్తే. జిల్లాలో ప్రధానంగా సంగారెడ్డి కేంద్రంగా రాజకీయాలు చాలా హాట్గా ఉన్నాయి. బీఆర్ఎస్ మీద కాంగ్రెస్ మీద బీఆర్ఎస్ విమర్శలు గుప్పించుకుంటున్నాయి. ప్రధానంగా నిన్న రాత్రి జైరాబాద్ ప్రాంతంలో సత్వార్ యూటర్న్ దగ్గర రోడ్డు ప్రమాదంలో ఆటో నుజ్జునుజ్జయి 7 మంది మరణించినారు. అదే సమయంలో విఎస్టీ వెంకటాపూర్ దగ్గర కార్ యాక్సిడెంట్ అయి సదాశివపేట పట్టణవాసులు పేరున్న నల్ల శంకర్ గారు, బొడగామ మల్లికార్జున్ గారు ఎంఆర్ఎఫ్ పర్మనెంట్ ఎంప్లాయ్, వారు రోడ్డు ప్రమాదంలో మరణించడం జరిగింది. ఈ సందర్భంగా మృతులందరికీ కూడా నివాళులు అర్పిస్తూ ఈ సంగారెడ్డి జిల్లాలో ప్రధానంగా 2 జాతీయ రహదారులు ఉన్నాయి. ఈ 2 జాతీయ రహదారులు కూడా ఇప్పుడు నేషనల్ హైవే 65 అయితే ప్రారంభించి టోల్ ట్యాక్స్ తీసుకోబట్టి దగ్గర మళ్ళీ 8 సంవత్సరాలు కావస్తుంది. అడ్డగోలుగా టోల్ రేట్స్ కడతా ఉన్నారు, వాహనాలు కడతా ఉన్నారు. కానీ ఎక్కడ కూడా నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు కనీస భద్రతా చర్యలు లేకుండా మనం చూస్తూ ఉన్నాం. జైరాబాద్ పట్టణంలో నెక్సా షోరూమ్ దగ్గర అల్గోల్ చౌరస్తా, అక్కడ పోతుంటే ప్రాణం ఉంటుందా పోతుందా, ఎంత వేగంతో వాహనాలు వస్తుంటే తెలుసు. ఆరూరు దగ్గర, లింగంపల్లి దగ్గర, నందికన్ దగ్గర, అన్నిటికన్నా గతంలో జగ్గారెడ్డి గారు ధర్నా చేసిరు, 6 ఏళ్ళు అయినట్టుంది నిజాంపూర్ చౌరస్తా దగ్గర. అక్కడ కూడా రోడ్ దాటాలంటే ఎముడు కనబడతారా ఇంటికి తీరుతామా తెలియని పరిస్థితి నెలకొంది. అడ్డగోలుగా టోల్ ట్యాక్స్ వసూలు చేస్తూ అసలు ఎన్ని ప్రమాదాలు జరిగినాయి ఈ సంవత్సరంలో. ఈ బాధ్యత ఎవరు తీసుకుంటారు? నేషనల్ హైవే అథారిటీ తీసుకుంటుందా, లేకపోతే జిల్లా పోలీస్ శాఖ తీసుకుంటుందా? సమన్వయ లోపమా? యూటర్న్ల వద్ద ప్రధానంగా మనం కిష్టాయిగూడెం దగ్గర చూస్తుంటాం, ఒక ఐమాస్ లైట్లు ఖచ్చితంగా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. సాయంత్రం అయితే ఆ యూటర్న్ల దగ్గర బైక్ రైడర్స్ లేకపోతే ఆటోల వాళ్ళు మలుపుతుంటే అవేమో అతివేగంగా హై స్పీడ్ ఎక్స్ప్రెస్ వే అంటుంటాం, 6 లేన్ వే అంటుంటాం. కానీ సైడ్ పక్కకు మళ్ళీ సర్వీస్ రోడ్లు ఇప్పటికి పూర్తి కాని పరిస్థితి. 10 సంవత్సరాలు అయింది హైవే ప్రారంభమై, ఇప్పటికీ పెద్దాపూర్ దగ్గర సర్వీస్ రోడ్ ఇన్కంప్లీట్. ఎక్కడెక్కడైతే గ్రామాలు ఉన్నాయో, కొత్తూరు కావచ్చు, లింగంపల్లి కావచ్చు, ఇంకా దిగ్వాల్ కావచ్చు, అనేక సందర్భాలలో అక్కడ కనీస భద్రతా చర్యలు లేని పరిస్థితి. హైవే అధికారులు స్పష్టంగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉన్నది. ఎక్కడెక్కడైతే ఫ్లైఓవర్లు అవసరం, మీరు ఆడిట్ రిపోర్ట్ తీసుకోండి. 3 నెలలకు ఒకసారి తీసుకుంటాం కదా. యాక్సిడెంట్స్ ఎక్కడెక్కడ ఎక్కువ జరుగుతున్నాయో, ప్రజల ప్రాణాలను అరిచేతిలో పెట్టుకొని హైవేల మీద తిరిగే పరిస్థితి. కనీసం హైవే మీద స్పీడ్ గన్స్ కూడా కరెక్ట్ లేని పరిస్థితి. వందలాది మంది మరణిస్తూ వేలాది మంది క్షతగాతులు అవుతుంటే ఈ ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్టు ప్రజల ప్రాణాలను గాలికి వదిలేసి రోడ్డు మీద వదిలిపెట్టేసి కనీస భద్రతా చర్యలు లేకుండా చాలా దారుణమైన పరిస్థితి నెలకొన్నది. ఇమ్మీడియట్గా ప్రాథమిక అంశంగా జిల్లా కలెక్టర్ గారు వెంటనే రివ్యూ తీసుకోవాలా. హైవేలలో ఎక్కడెక్కడ ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి, లేకపోతే ప్రతి ఒక్కరం కూడా రోడ్డు మీద తిరుగుతుంటాం, ఎప్పుడు ఇంటికి పోతామో లేని తెలియని పరిస్థితి. ఖచ్చితంగా హైవే అథారిటీ అధికారులతోటి, ఇంకోటి జిల్లాలో 2 ఎంపీలు పార్లమెంట్ సభ్యులు ఉన్నారు, వారు ఢిల్లీలో మాట్లాడుతున్నారో లేదో కానీ ఇక్కడ గల్లీలో మాత్రం ప్రాణాలు పోతుంటే ఎక్కడి నుంచో మాట్లాడే పరిస్థితి కనబడతా ఉన్నది. వెంటనే ఈ యొక్క రోడ్డు ప్రమాదాల మీద నిన్న బిహెచ్ఎల్ ఫ్లైఓవర్ దగ్గర పొరపాట్లు జరిగినాయని చెప్పేసి నివేదిక వచ్చింది. అట్లా ఇప్పుడు హైవే ఏదైతే 6 లేన్ నిర్మాణం జరుగుతూ ఉన్నదో ఎక్కడెక్కడ ప్రమాణాలు పాటిస్తున్నారో లేదో తెలియని పరిస్థితి. ప్రజల ప్రాణాలతో ఆటలాడొద్దని చెప్పేసి ఈ సందర్భంగా అధికారులకు, ప్రజాప్రతినిధులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. జిల్లా ఉన్నతాధికారులు వెంటనే ఒక రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేసి, పోలీసు ఉన్నతాధికారులు ఎక్కడెక్కడ ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నాయి స్పీడ్ గన్స్ ఏర్పాటు చేయడం. రెండవది అతి ముఖ్యమైనది ఆటోల ప్రయాణికులు చేసి. నిన్నటి ఆటోలో 12 మందో 13 మందో ఉన్నట్టు, 7 మంది చనిపోయారు, 5 మంది అక్కడికక్కడే చనిపోయారు. అదే రకంగా ఈ డివైడర్ ఏదైతే ఉందో హైవే మీద యూటర్న్స్ డివైడర్ దగ్గర ప్రమాదాలు అది మనం నిన్న చూసినాం. అతివేగంగా వచ్చినా కూడా డివైడర్ను దాటుకొని 4 పల్టీలు కొట్టిందట కారు, అతివేగం.
లేకపోతే అక్కడ వెనుక ప్రమాదం ఎట్లా జరిగింది ఇంకా పూర్తి వివరాలు తెలియదు కనుక ఎక్కువ వివరాలు లోపలికి పోతలేను. ఖచ్చితంగా ఈ ప్రమాదాలకు సంబంధించి అవసరమైనటువంటి సూచనలు ప్రయాణికులకు ఇవ్వడం. ఎందుకంటే ప్రతి నిత్యము ప్రతి కుటుంబం కూడా ఎదురు చూస్తుంటుంది, బయటికి వెళ్ళిన వ్యక్తి ఇంటికి రావాలని ఎదురు చూస్తూ ఉంటుంది. ఖచ్చితంగా ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు బాధ్యత వహించాలి. రెండవది, ఈరోజు కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ గారు 2 సంవత్సరాల పైన కావస్తున్నది. పెద్దాపూర్ సర్వీస్ రోడ్డు అధికారంలోకి వచ్చిన 100 రోజులలో పూర్తి చేస్తా అన్నాడు. 700 రోజుల పైన అయిపోయింది. ఈ పార్లమెంట్ సభ్యుడు కూడా ఇక్కడనే ఉన్నాడు. ఎన్నడూ కూడా దానికి సంబంధించి దృష్టిలోకి పోయిన ఆలోచన లేనట్టుంది. ఒకసారి ఏదో మీటింగ్లో మాట్లాడినట్టున్నారు కానీ అతి గతి లేదు ఇప్పటికి. ఇంకా ఈ రోడ్డు ప్రమాదాలతో పాటు ప్రజా సమస్యలు, ప్రధానంగా మన మాజీ శాసనసభ్యులు తూర్పు జయప్రకాష్ రెడ్డి గారు క్యాన్సర్ రోగులు ఉన్నట్టు తెలిస్తే ఎంతో కొంత ఆర్థిక సాయం చేస్తూ ఉన్నాడు. చాలా సంతోషం. కానీ రెండవది, మన పార్లమెంట్ సభ్యులు కూడా రఘునందన్ రావు గారు కూడా వాళ్ళ కూతురు డాక్టర్ సందర్భంగా ఏదో క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టులు పెడతా ఉన్నట్టు సమాచారం. మొన్న సదాశివపేట ప్రభుత్వ ఆసుపత్రి కూడా సందర్శించినారు. చాలా సంతోషం. మీరు ప్రజలకు ఏదో చేస్తున్నామని చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీరు అధికారంలో ఉన్నారు. నేను ఒకటే అడుగుతా ఉన్నా, సంగారెడ్డిలో డంపింగ్ యార్డ్, సదాశివపేటలో డంపింగ్ యార్డ్, రీట్రీట్మెంటు ఎందుకు, బయో ప్లాంట్లు ఎందుకు స్టార్ట్ చేయడం లేదు? ఎంత దారుణం ఏంటంటే ఇక్కడున్న స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో వేస్ట్ మెడికల్ యూసేజ్, ప్రైవేట్ ఆసుపత్రిలో వేస్ట్ మెడికల్ యూసేజ్ ఇదే చెత్త బండ్ల ద్వారా డంపింగ్ యార్డ్లకు పోతున్నాయి. ఎంత దారుణం అంటే వెంకటాపూర్ గ్రామ ప్రజలకు, వెనకపల్లి గ్రామ ప్రజలకు బాగా తెలుసు. పక్కకే కుంట ఉంటుంది. వర్షం పడ్డప్పుడల్లా ఈ మెడికల్ లేకపోతే ఈ మొత్తం చెత్త అంతా దీని ద్వారా తాగునీళ్ళు అక్కడ నుంచి ఆ గంకత్వ కెనాల్ ద్వారా మళ్ళీ 20 గ్రామాలకు మళ్ళీ మంజీరా బ్యాక్ వాటర్కి వెళ్తుంది. వర్షం పడ్డప్పుడల్లా అసలు ఈ క్యాన్సర్ రావడానికి కారణము మీరు పట్టించుకోకపోవడమే కదా. ప్రజల క్యాన్సర్ సోకడానికి ప్రధానంగా రీట్రీట్మెంట్ ప్లాంట్లు లేకనే కదా. సుమారు 32 టన్నుల చెత్త ఒక సదాశివపేట పట్టణంలో వెళ్తుంది. జైరాబాద్ పట్టణంలో, సంగారెడ్డి పట్టణంలో, జోగిపేట పట్టణంలో ఎన్నడన్నా మీరు ఈ డంపింగ్ యార్డ్లను ఏం చేద్దామని జిల్లా మంత్రులు అవుతున్నారు, ఎమ్మెల్యేలు అవుతున్నారు, ప్రజాప్రతినిధులు అవుతున్నారు. ప్రజా సమస్యల మీద కనీస అవగాహన లేకుండా ఏదో మసిపూసి మారేడుకాయ చేసినట్టు రాజకీయ డ్రామాలు చేయడం తప్ప నేను వాటి లోతుగా వెళ్ళాల్సిన అవసరం లేదనుకుంటున్నా. హరీష్ రావు గారి మీద జయగారెడ్డి గారి మీద ప్రభాకర్ గారు ఇంకొకరు మాట్లాడుతూ ఉన్నారు. నాకు తెలిసి 1995 నుంచి సదాశివరెడ్డి గారు శాసనసభ్యులు ఉన్నప్పుడు సదాశివపేట మున్సిపల్ చైర్మన్గా చింతా ప్రభాకర్ గారు, సంగారెడ్డి మున్సిపల్ చైర్మన్గా జయప్రకాష్ రెడ్డి గారు, సుమారుగా 31 సంవత్సరాలుగా మీరు కాకపోతే వారు కాకపోతే వీరు అధికారంలో ఉంటూనే ఉన్నారు. కనీసం పోతిరెడ్డిపల్లి చౌరస్తాలో రోజుకు 15-20 వేల మంది ప్రయాణికులు ప్రయాణం చేస్తూ ఉంటే, ఎండకెండి వానకు తడుస్తూ ఉంటే కనీసం ఒక బస్ స్టాండ్ నిర్మాణం చేయని రాజకీయ నాయకులు మీరు. నేను చిన్న ఉన్నప్పుడు చూస్తూ ఉన్నా, సదాశివపేటలో సబ్ కోర్టు తీసుకొస్తామని ప్రతిసారి ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టడమే కానీ సదాశివపేటలో ఉన్న ప్రభుత్వ భూములు, హైవేకున్న ప్రభుత్వ భూములన్నీ కూడా శ్మశాన వాటికలకు కేటాయించారు. కానీ ఒక జ్యుడిషియల్ డిపార్ట్మెంట్కి ఇచ్చిరా? ఒక మున్సిఫ్ కోర్టు లేని పరిస్థితి. 1955లో మున్సిపాలిటీ సదాశివపేట. చెప్పుకుంటూ పోతే మీరు కేవలం రాజకీయ డ్రామాలు మాత్రమే ఆడుతూ ఉన్నారు. నిజంగా చెప్పుకుంటూ పోతే ఈరోజు నేను అడుగుతా ఉన్నా, రేపు ఎల్లుండో 15వ తారీఖు నాడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సంగారెడ్డి పర్యటన ఉన్నట్టు వార్తల ద్వారా తెలుస్తూ ఉన్నది. స్మార్ట్ రేషన్ కార్డులు ఇక్కడ నుంచే ప్రారంభిస్తారని వింటున్నాం. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారిని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం తెలంగాణ రక్షణ సేన తరఫున. అయ్యా ముఖ్యమంత్రి గారు, మా హక్కు, ఇక్కడ సింగూరు జలాలు మా హక్కు. ఇక్కడ గడిచిన సంవత్సరాల కొద్దీ కాలువలతో మీరు ఇప్పటికి నీళ్ళు వారిన సందర్భం లేదు. వర్షాకాలంలో ఎక్కువ వస్తే వారిందేమో కానీ సింగూరు జలాలు వారిన సందర్భం లేదు. వాటికి సిమెంట్ కెనాల్ అన్నారు. కానీ ఇప్పుడు ప్రత్యేకించి మీకు అడుగుతున్నటువంటి ప్రశ్న ఏంటంటే, శంకర్పల్లి, మోకిల పట్టణాల ప్రాంతంలో తాగునీటి కొరత ఎక్కున్నది. ఇప్పుడు గతంలో సింగూరు జలాలను మెదక్ జిల్లాకు దక్కకుండా, జైరాబాద్ ప్రాంతం, సదాశివపేట ప్రాంతం, సంగారెడ్డి ప్రాంతానికి దక్కకుండా తాగునీటి పేరు మీద మంజీరా మెట్రో వాటర్ వర్క్స్ పేరు మీద హైదరాబాద్ తరలించారు. అప్పుడు మా గొంతులు మూగపోయినాయి. ఈరోజు సాగునీటికి ఇస్తామని చెప్పి కూడా ఈరోజు మళ్ళీ
ఏదైతే విల్లాస్ 3 కోట్లకు 4 కోట్లకు 10 కోట్లకు విల్లాలు ఉన్న దగ్గర నీళ్లు తాగడానికి నీళ్ళు లేవని సింగూరు నీళ్లు తరలించే ప్రయత్నం జరగబోతా ఉన్నది. నిన్న వారం రోజుల నుంచి వార్తలు వస్తూ ఉన్నాయి. నెక్స్ట్ క్యాబినెట్లో ఈ యొక్క రంగారెడ్డి వికారాబాద్ ప్రాంతాలకు మోమిన్పేట్ ప్రాంతానికి కూడా ఇక్కడ నుంచి వాటర్ తరలిస్తామని చెప్పేసి మీరు ఇక్కడ బహిరంగ సభ జరుపుతా ఉన్నారు. చెప్పండి, మీకు నిజంగా ఈ సింగూరు జిల్లాలో ఉమ్మడి మెదక్ జిల్లా వాసుల హక్కా కాదా, సంగారెడ్డి జిల్లా వాసుల హక్కా కాదా, లేకపోతే నీళ్ళు అక్రమంగా తరలించుకుంటూ పోతారా? గతంలో ఇదే హరీష్ రావు గారు మంత్రిగా ఉన్నప్పుడు 13 టీఎంసీల నీళ్ళు అప్పనంగా పారబెట్టిండు. ఈరోజేమో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఇంకోవైపు ఈ రకంగా మీరు ఒకరి మీద ఒకరు స్థానికంగా నాయకులు ఆరోపణ చేసుకోవడం తప్ప ఖచ్చితంగా తెలంగాణ రక్షణ సేన డిమాండ్ చేస్తూ ఉన్నది. సంగారెడ్డి ప్రజల తరఫున, సంగారెడ్డి జిల్లా ప్రజల తరఫున ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఉద్యమం చేపడతా ఉన్నాము. ముఖ్యంగా మళ్ళీ డిమాండ్ చేస్తూ ఉన్నా, జిల్లా సమస్యల పట్ల ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా మీ రాజకీయ డ్రామాలకు కాలం చెల్లింది. 30-32 సంవత్సరాలుగా మీ రాజకీయ డ్రామాలు చేస్తూనే ఉన్నారు. మీరు కాకపోతే వారు, వారు కాకపోతే వీరు అన్నట్టు. దయచేసి ప్రజలకు మీరు ఏం చేసిర్రు? ఒకరేమో ఐఐటి తెచ్చినామంటారు. ఐఐటి మీరు తెచ్చిరా? ప్రభుత్వము అప్పుడు హైదరాబాద్ తెలంగాణకు ఒక స్థానం. నేను తెచ్చినా అని గల్లీ కౌన్సిలర్ అంటున్నాడు, నేను తెచ్చినా అని ఎమ్మెల్యే అంటున్నాడు. ఆ రోజు మీరు ఎక్కడున్నారు? కలెక్టరేట్ కాంప్లెక్స్ 2003లోనే 2004 నాకు గుర్తున్నంత మటుకు చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేసి నిధులు ఇచ్చిపోయారు. అప్పుడు ఆ తెలుగుదేశం పార్టీ రోజుల తెలంగాణ జిల్లా ప్రజలు అందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఇక్కడ 300 ఎకరాలు ఖాళీగా ఉంటే జగ్గారెడ్డి గారికి అడుగుతా ఉన్నా, మీరు వచ్చి అధికారంలోకి వచ్చి మళ్ళీ 2.5 సంవత్సరాలు అయింది. ఇంటి పట్టాలు మున్సిపల్ ఎన్నికల సందర్భంలో చెప్పారు 6 నెలల పట్టాలు ఇస్తా ఉన్నారు. ఫిబ్రవరిలో మున్సిపల్ ఎన్నికలు అయినాయి. ఇది ఆగస్ట్ సెప్టెంబర్. అక్కడనేమో అలియాబాద్ భూములేమో కంపెనీల పరమవుతున్నాయి, ఈ సిద్ధాపూర్ భూములు ఏ పరమైతే తెలియని పరిస్థితి. దయచేసి నేను మళ్ళీ మీ చిత్తశుద్ధిని ప్రజలు శంకించక ముందే, ప్రభాకర్ గారు కానీ జగ్గారెడ్డి గారు కానీ మీ చిత్తశుద్ధిని ప్రజలు శంకించక ముందే, మీరు 30 ఏళ్ళుగా అధికారంలో ఉంటున్నారు, ప్రజలకు ఏమన్నా చేసి ఆలోచన చేయండి, రాజకీయ డ్రామాలు మారండి అని చెప్పేసి తెలంగాణ రక్షణ సేన డిమాండ్ చేస్తూ ఉన్నది. రానున్న రోజుల్లో ప్రతి గ్రామానికి సంగారెడ్డి జిల్లాలో ప్రధానంగా జైరాబాద్, నారాయణఖేడ్, ఆందోళ్, సంగారెడ్డి నియోజకవర్గాల్లో బలోపేతమై ఖచ్చితంగా ప్రజల సమస్యల గొంతుకై మేము ఉంటామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. జై తెలంగాణ, జై కవితమ్మ.